మాట్లాడుకోండి బా. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే నాగిరెడ్డిగూడెం డ్యామ్కి వచ్చాం. అదిగోండి ఫ్రెండ్స్ డ్యామ్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పైకి వెళ్దాం. నేనైతే కింద పార్కింగ్ చేసేసాం. ఇప్పుడైతే అంతవరకు వెళ్ళాలి. అది జాగ్రత్త ఎక్కేసి మీకు ఫుల్ వీడియో అప్లోడ్ కింద ఉంటుంది, క్లిక్ చేసుకోండి. ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఒక్కొక్కదాన్ని ఎక్కాలంటే ఇక ముసలోళ్ళు ఎక్కలేరండి, కాబట్టి ముసలోళ్ళని తీసుకురావద్దు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నాగిరెడ్డిగూడెం డ్యామ్ పైకి వెళ్తున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. అదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మీకు క్లియర్గా కనబడుతుంది ఈ నాగిరెడ్డిగూడెం డ్యామ్. అదిగోండి మాకైతే ఇక్కడ డ్యామ్ వదిలేశారు. కింద అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చారు. మనమైతే పైకి వెళ్ళాం. మ్యాక్సిమం సగం వరకు వచ్చేసాం. ఆ సగం వరకు నుంచి ఇక చెప్పలు పడాలి. ఇక్కడైతే కొట్టే పెట్టేశారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ బాగా లాగిద్దని. ఒక టూరిస్ట్ వచ్చినప్పుడు పక్కన కొనుక్కుంటుంది. చూసారు ఫ్రెండ్స్, మనం పైకి వెళ్ళకపోతే అది క్లియర్గా కనపడుతుంది డ్యామ్ అనేది. ఇంకా చాలా దూరం ఉంది, కిలోమీటర్ల పైన ఉంది. తనైతే చెప్పుకునే పని లేదు, నాగిరెడ్డిగూడెం డ్యామ్లోకి దిగింది. ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. మరి జాగ్రత్తగా ఉండండి ఇక్కడికి వచ్చినప్పుడు. పొద్దున్నే ఎవరైనా జిమ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ రండి, మీకు జిమ్తో పని ఉండదు. పొద్దునే ఆ కింద నుంచి పై నుంచి కిందకి దిగండి, సరిపోద్ది రోజు. మనమైతే ఇంకా 12 అదైతే ఫ్రెండ్స్ మనము ఒకవేళ చేపలు పట్టాలనుకుంటే అక్కడికి దిగి మనం పట్టచ్చు ఫ్రెండ్స్. దాన్ని ఎక్కాం మనం, అది చూడొచ్చు మీరు, క్లియర్గా కనపడుతుంది. అదిగోండి ఫ్రెండ్స్, చేపలు లెగ్సి పడుతున్నాయి అక్కడ. వావ్, అటే పక్కకి వెళ్ళి మనం చూపిస్తాం. దగ్గర ఇక్కడ 12 మెట్లు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 12 మెట్లు ఎక్కాలంటే గడొచ్చేస్తుంది. ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. హాయ్, ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది నాగిరెడ్డిగూడెం చెరువు ప్రాజెక్ట్. ఓకే ప్రాజెక్ట్ అంట. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు కింద చూడొచ్చు డ్యామ్ నెట్టో లేరు. ఆ వైర్లతో పెట్టేట్లు ఆగితే వచ్చేసి కనుకోమండి. మొత్తానికైతే ఇక్కడ బాగుంది. ఎక్కడికో చూసుకోవచ్చు మీరు. ఇది కూడా డ్యామే. ఒక భాగం ఫ్రెండ్స్, ఇక్కడ 3 డ్యామ్లు చూపించాం కదా మనం. అది ఫస్ట్ అదే ఫ్రెండ్స్, ఇది మధ్యలోది డ్యాము. ఇక్కడైతే 3 భాగాలు మీరు చూడవచ్చు. 3 భాగాలుగా ఉంటాయి. లాస్ట్ భాగానికి మనం వెళ్దాం.
ఇక ఇది చూడొచ్చు, ఇది లాస్ట్ భాగం. ఇది లాస్ట్ భాగం అంటారు. ఇట్స్ వెరీ లాస్ట్ డ్యామ్. ఓకే ఫ్రెండ్స్, కెన్ యూ సీ దిస్ రాడ్స్ ఆర్ బెండ్ అంటే ఇది బెండ్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ ఎప్పుడో చేశారు దీన్ని, కానీ ఇప్పుడు వరకు మళ్ళీ రిపేర్ చేయాలా. ఇది ఇలా ముట్టుకుంటేనే పడిపోయేలాగా ఉంది. మనం కూడా పడిపోతాం వద్దులు అటు బండి.